నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చందుర్తి ప్రాజెక్టును పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ కౌన్సిలర్ జ్యోతి తిరుపతి రెడ్డి, రిటైర్డ్ అధికారి ఆళ్ల స్వామిరెడ్డికి ఘన స్వాగతం. దిగ్విజయంగా ముగిసిన అంజన్న ఆశీర్వాద యాత్ర. కొండగట్టులో కార్పొరేటర్లతో కలిసి పూజలు చేసిన బండి సంజయ్. అయ్యేరుపల్లిలో శివాజీ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం పర్యటించారు. నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి రామన్నపేట గ్రామంలోని D4 కాలువ చందుర్తి ప్రాజెక్టును పరిశీలించారు. కాలువ అధ్వానంగా మారినట్లు గుర్తించే మరమ్మతులకు 21 లక్షలు మంజూరు చేయించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాల్యాల పంప్ హౌస్ ను పరిశీలించి వేసవిలో తాగునీరు, సాగునీరు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టైం కందినట్టు టైం వచ్చినట్టు నుంచి టైం ఫోన్ పెద్దమ్మ దగ్గరకు ఎన్నుకు కలిగింది. ఇప్పుడు ఈ సార్తో విషయాలని చెప్పిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని నాగారం చెరువు వరకు, ఫాజుల్ నగర్ చెరువు మొదటిది, నాగారం చెరువు వరకు కూడా ఎల్లంపల్లి నుంచి సాగు వచ్చేటువంటి కాలువల పరిశీలన ఈరోజు కావింపజేయడం జరిగింది. ముందుగా చందుర్తి మండలంలోని రామన్నపేట దగ్గర తిమ్మాపూర్ కొచ్చేరులోకి వెళ్లేటువంటి కాల్వ గతంలో గండిపడ్డటువంటి పరిస్థితులలో 450 ట్యాంక్ కలిగోట మన 450 ట్యాంక్ చందుర్తికి సంబంధించినటువంటిది మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. జోగాపూర్ పంప్ హౌజ్ కూడా నిర్మాణం చేసుకున్న క్రమంలో వాటికి అక్కడ కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత 450 ట్యాంక్ కూడా పరిశీలించడం జరిగింది. జోగాపూర్ పంప్ హౌజ్ కూడా పరిశీలించడం జరిగింది. పైనుంచి వస్తున్నటువంటి నీళ్లను ఇక్కడ దాకా తీసుకురావడానికి ఏ విధంగా అనేటువంటిది స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి రుద్రంగి గండి వెంకటేశ్వర స్వామి నుంచి నాగారం చెరువు వరకు ఉన్నటువంటి కాలువలను కూడా ప్రధానంగా పరిశీలించడం జరిగింది. ఈరోజు ఎల్లంపల్లి దగ్గర నుంచి ప్రధానంగా వచ్చేటువంటి నీరు మోటార్లకు సంబంధించినటువంటిది ఒక మోటార్ మొరాయించడం వల్ల ఆ మోటార్ పనిచేయకపోవడం వల్ల దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసినప్పుడు బేరింగ్లు పోవడం, అది ఇక్కడ దొరకపోతే బ్రిడ్జ్ నుంచి తెప్పిస్తున్న చెప్పిన అధికారులు చెప్పినట్టు క్రమంలో కాస్త ఆలస్యం కావడం జరిగింది. నేను వస్తున్నప్పుడు చూడడం జరిగింది. వేములవాడ పట్టణంలోని అయ్యూరుపల్లి సమీపంలో ఆదివారం శివాజీ భవన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా వేములవాడ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాజన్న భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఆర్ఏ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శివాజీ భవన్ నిర్మించడం అభినందనీయమన్నారు. కుల సంఘ భవనాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ప్రతి సంఘానికి 5 లక్షల వరకు సహాయం అందిస్తున్నామని తెలిపారు. శివాజీ భవన్ నిర్మాణానికి కూడా తమ వంతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. దక్షిణ కాశీ వేములవాడ పుణ్యక్షేత్రంలో ఆర్య క్షత్రియ కుల బాంధవులకు ఒక విశేషమైనటువంటి సేవా గుణం ఉన్నది. ఆ యొక్క శివాజీ వారసులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాము. అటు శివాజీ వారసులము అని సేవ చేయడానికి కూడా సేవలో ముందుండాలనే ఉద్దేశంతో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం నుండి మా కుల బాంధవులు అందరం కలిసి ఈ యొక్క ప్రదేశాన్ని అంటే శివాజీ నిత్యన సత్రము శివాజీ భవనము ఆ సేవా కార్యక్రమంలో ముందుండాలన్న దృఢ సంకల్పంతో కుల బాంధవులందరం కొద్దిగా మా మీద చూడగలరని చెప్పేసి ప్రేమపూర్తిగా వినమించుకుంటున్నాము. మరొక విశేషం ఏంటంటే ప్రతివంశులందరం ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ సర్పంచులకి, గౌరవ మాజీ సర్పంచులకి, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లాలంటే అందరి సహకారం అవసరం ఉంటుంది. అందులో అన్నయ్య గారి సహకారం ఎంతో విశేషమైంది కాబట్టి ప్రతి ఒక్కరికి మా భవన నిర్మాణమై సేవలో ముందుండేదాకా మనం గ్రహించుకొని అందరితో పనిచేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజన్న సన్నిధిలో శివాజీ భవన్ ఆర్య క్షేత్రులందరూ కూడా నిత్యాన్నదాన సత్రం ఉండాలి. రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు మా కులం సంబంధించిన వారే కాకుండా సామాజిక సేవలో అందరికీ ఉపయోగపడే విధంగా ఆ భవన నిర్మాణం చేయాలని చెప్పని ముందుకు వచ్చినందులకు ఆర్య క్షత్రియ పెద్దలందరికీ ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు పట్టణ మరియు గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా వైపు నుంచి నమస్కారం తెలియజేస్తూ ఉన్నా, శుభాభినందన తెలియజేస్తూ ఉన్నా, మీ అందరికీ కూడా అభినందనలు అందజేస్తూ ఉన్నా. రాజన్న సన్నిధిలో అనేక కులాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక బాధ్యతగా రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి ఆయా కులాల్లో ఉన్నటువంటి భక్తులకు, తిరుమల భక్తులకు, ప్రజలకు, మీ కార్యక్షేత్రంలో ఉన్నటువంటి పేదలు కూడా ఏదైనా అవసరమైనప్పుడు పెళ్లిళ్ళు, పేరంటాలు, పురులు కూడా చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా కూడా ఇలాంటి భవనాలు ఉండడానికి చక్కటి స్కోప్ అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మీరు పూర్తి చేయడానికి మీరందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని, అందుకు మా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ నా వైపు నుంచి, మా వైపు నుంచి ఆర్య క్షత్రియానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా శివాజీ భవన్ భూమి పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది తెలియకుండా భవన నిర్మాణం పూర్తి కావాలని ఆ భగవంతుని, ఆ రాజాను వేడుకుంటూ అందరికీ శివాజీ భవన భూమి పూజ సందర్భంగా శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ అందరూ నమస్కారం. వేములవాడ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్గా ఇటీవల ఘన విజయం సాధించిన ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి మరియు పశుసంవర్ధక శాఖలో ఇటీవల పదవి విరమణ పొందిన ఆళ్ల స్వామిరెడ్డిని శత్రాజుపల్లి గ్రామరెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆళ్ల స్వామిరెడ్డి మాట్లాడుతూ విద్యా ప్రాధాన్యతను వివరించి కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను సాధించవచ్చని యువతకు సందేశం ఇచ్చారు. కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామంలోని మొదటి, 2వ వార్డుల అభివృద్ధికి సమానంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు కొమ్మల స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అన్నా డి జనార్దన్ రెడ్డి, సంఘ బాధ్యులు, సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్ర విజయవంతంగా ముగిసింది. కరీంనగర్ మహాశక్తి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్రలో ఆయన బీజేపీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు మరియు కాషాయ శ్రేణులతో కలిసి సుమారు 40 కిలోమీటర్లు నడిచి కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకున్నారు. దాదాపు 11 గంటల పాటు మండు టెండను లెక్క చేయకుండా, బూట్లు లేకుండా కేవలం సాక్సులతోనే బండి సంజయ్ నడవటం విశేషంగా నిలిచింది. మార్గ మధ్యంలో గంగాధర్లో మధ్యాహ్న భోజనం కోసం కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. రామడుగు మండలం కోన్రావుపేట వద్ద తేనెటీగలు బయటకు రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొనగా కొంతమంది కార్యకర్తలు గాయపడ్డారు.
అనంతరం పరిస్థితి సద్దుమణగటంతో యాత్రను కొనసాగించారు. కరీంనగర్ నుండి కొండగట్టు వరకు మార్గమంతా బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు, మంగళహారతులు, పూల వర్షంతో సంజయ్కు ఘన స్వాగతం పలికారు. యాత్ర ముగిసిన అనంతరం బండి సంజయ్ బీజేపీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.